మనం ఇయ్యాల నిరుద్దాం నీ చౌతి పుస్తకలది గణిత పుస్తక్ ఇదే కదా నీ గణిత పుస్తకం అవును లేదా మ్యాథమెటిక్స్ స్టాండర్డ్ 4 అవును లేదా దీనిలో నుంచి पहिला धडा మళ్ళీ నిరుద్దాం दूसरा धडा నుంచి స్టార్ట్ చేద్దాం पहिला धडा ఇది మళ్ళీ నిరుద్దాం ముందు నంబర్ వర్క్ నిరుద్దాం నంబర్ వర్క్ ఎలా చేస్తుంది ఈజీ ఉన్నది ఏం లేదు నీకు చెప్తా ఇది నంబర్ వర్క్ దీనికన్నా ముందవునా నీకేం తెలియాలంటే ముందింపే నీకు బేసిక్ చెప్తా ఏమోను అడ్వర్టైజ్ వచ్చింది ఇది వెళ్ళిపోతే అయినాక లోపల పోవచ్చు దానిలో ఏముండే ఫస్ట్ దాని చాప్టర్ పేరు ఏముండేది నంబర్ వర్క్ అంటే నంబర్ ఎలా వర్క్ చేస్తాయి చూడు ముందంటే నంబర్లు అంటే ఏమో నంబర్లు అంటే 0 1 0 1 2 3 4 5 6 7 ఇట్లా 100 10,000 lakh దాకా మస్తు ఇట్లా అనంత్ అయితే అవి ఇవన్నీ నంబర్లు అయిపోయాయి ఇవి ఎలా అంటే వీటికి ఒక్కదానికి డిజిట్ అంటలు 0కు ఒక డిజిట్ 2కు ఒక డిజిట్ 3కి డిజిట్ అంటలు 1 డిజిట్ అంటే ఇవన్నీ వచ్చా ఇప్పుడు అలా అంటారు అడుగుతలు 5 ఎన్ని డిజిట్లు 5 1 డిజిట్ అదే 2 డిజిట్ అంటలు 2 డిజిట్ నంబర్ అనుకో 2 డిజిట్ నంబర్ ఏది ఉంటుంది ఇంట్లోకించి అయితే ఫస్ట్ 0 నుంచి 9 దాకా 1 డిజిట్ నంబర్లు మళ్ళా 2 డిజిట్ నంబర్లు 11 నుంచి 99 దాకా అంటే దీంట్లో అన్నీ వచ్చాయిగా 11 12 వచ్చా 20 వచ్చా 30 వచ్చా 40 వచ్చా 90 దాకా 99 దాకా ఈ 2 డిజిట్ మళ్ళీ 3 డిజిట్ నెంబర్ 3 డిజిట్ నంబర్ ఇలా 3 డిజిట్ అంటే 3 డిజిట్లు ఉంటాయి అలా पहिला డిజిట్ ఏంటంటే 100 నుంచి మళ్ళీ 99 దాకా ఒకవేళ ఇంకొక ముంగడు పెడితే అది 4 డిజిట్ అయిపోతుంది
అట్లా. దీంట్లో 100 కన్నా ముంగటికించి మళ్ళీ 99కించి 199 నుంచి తక్కువ. అది 4 డిజిట్ నంబర్ 1000 నుంచి 10,000 దాకా 9,999 ఇవి. ఇప్పటికైతే నువ్వైతే 1 డిజిట్ నెంబర్, 2 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్, 4 డిజిట్ నెంబర్ ఇవైతే ఇంత నేర్చుకో మంచిగా. అయితే దీంట్లో నుంచి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇట్లా అడుగుతారంటే స్మాలెస్ట్ one digit number which అంటే ఏది అంటే స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఇందులో ఏది ఉన్నది? ఈ నుంచి 0 లేకుంటే 1, 0 లేకపోతే 1 ఇవి ఈ రెండు ఈ నుంచి చూడు కదా, ఇవి అన్నిట్లో స్మాలెస్ట్ ఇవి రెండిట్లకించి ఒకటి. ఎక్కైతే 1 అంటారు, ఒక్కోసారి 0 అంట, కానీ ఎక్కైతే 1 అనుకోను. మళ్ళా లార్జెస్ట్ 1 డిజిట్ నెంబర్, లార్జెస్ట్ అంటే అన్నిట్లో పెద్ద 1 డిజిట్ నెంబర్, 1 డిజిట్ నంబర్ ఏది అంటే విచ్ అంటారు ఇంగ్లీష్లో. అప్పుడు ఇప్పుడు చూడు, ఇది అన్నిట్లో చిన్నగా, ఇది అన్నిట్లో పెద్దగా 9 వస్తుంది. అంటే లార్జెస్ట్ 1 డిజిట్ నెంబర్ 9. అట్లనే స్మాలెస్ట్ 2 డిజిట్ నంబర్ అంటే ఇక్కడ చూడ 2 పైల స్మాలెస్ట్ 11 కాదు, సారీ 10 స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ 10. అదే స్మాలెస్ట్ లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ 2 డిజిట్ నంబర్ ఈడ చూడు 99. అట్లనే సేమ్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ 100, లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ 999. అట్లనే స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ 1000, మళ్ళా లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ 9,999. ఇట్లా అంటే దీనిది ఏం ఫార్ములా అంటే మెయిన్ అయితే నంబర్ సిస్టమ్ అంటారు. దీనికి ఒక ఫార్ములా ఉన్నది, నంబర్ సిస్టమ్. అంటే ఒక సిస్టమేటిక్లా నంబర్లు పెట్టిండ్రు, అలానే మనం అవి చదువుతాము. అంటే ముందేమంటారు, యూనిట్ ప్లేస్ అంటారు. దీనికి యూనిట్ అంటే 1 నుంచి 9 దాకా వస్తాయి. అంటే దీంట్లో 1 డిజిట్ నెంబర్లు వస్తాయి అని లేదా. మళ్ళీ సెకండ్
టెన్స్ అంటే 10 నుంచి 99 దాకా వస్తాయి. ఓకే, అంటే 2 డిజిట్ నెంబర్లు ఇక్కడ వస్తాయి. ఇక్కడ 1 డిజిట్ నెంబరు, 2 డిజిట్ నెంబరు, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ టైం టెన్స్ అన్నా అక్కడ 100s. దీంట్లో 100 నుంచి 999 ఇట్లా చేద్దాం. దీనికి ఇట్లా మళ్ళా 100 అయినాక 1000, 1000, 1000s. ఇక్కడ ఏముంటాయి? 10,000 నుంచి ఇది 4 డిజిట్ అయ్యా. 10,000 నుంచి 1,000 నుంచి 9,999 ఇట్లా. మళ్ళా 10,000. దీంట్లో ఒకటిగా 1000 నుంచి 10,000, 10,000s. అప్పుడు ఏముంటుంది? ఎడైపోయి ఒకటి ఎక్కువ ఉంటాం ఇంకా 10,000 నుంచి ల్యాక్ దాకా అంటే 1000 నుంచి మేబీ 10,000 నుంచి 9,900 దాకా వస్తాయి. అంటే చూడు, ఇది 10 రాస్తలు, మళ్ళీ ఈ ముంగటంపి 1 2 3 శూన్యాలు, మళ్ళీ అది ఆడదాకా 99,909 ఇంత ఇదాయా. మళ్ళా ఇంకోటి ఏం పెడుతుంది? ల్యాక్. అంటే 5 డిజిట్, 1 2 3 4 5. మళ్ళీ 10 lakhs ఇట్లా నీగా. అంటే ఇంట్లో ముందేమొచ్చా? 1 డిజిట్ నెంబర్, 1 డిజిట్ నెంబర్, యాడ్ నుంచి ఆడదాకా 9 నుంచి 1 నుంచి 9 దాకా. ఇది 2 డిజిట్ నెంబర్, యాడ్ నుంచి 10 నుంచి 99 దాకా. అది 3 డిజిట్ నెంబర్, యాడ్ నుంచి 3 డిజిట్ 100 నుంచి 999 దాకా. ఇలా 4 డిజిట్, 4 డిజిట్ నెంబర్లు యాడ్ నుంచి 1000 నుంచి 9,999 దాకా. ఇది 5 డిజిట్. ఇది 10,000 వచ్చాయి. ఇవి 10,000 నుంచి 99,000 దాకా. అంటే ఇది కూడా 4 డిజిట్ వస్తుంది. ఇక్కడ 5 డిజిట్ దగ్గర పోతుంది. ఇది మాత్రం 5 డిజిట్. అంటే నీ తెలుసుకో ముందైతే ఇవి మంచిగా తెలుసుకో. 1 డిజిట్, 2 డిజిట్, 3 డిజిట్, 4 డిజిట్, మళ్ళీ నీకు ఈజీలో వచ్చేస్తుంది. అయితే మరి నీకు ఇంకా ఇప్పుడు నీ పుస్తకాలు ఏం నేర్పిండ్రు చెప్తా. అదే చెప్పిండ్రు. నీ పుస్తకాలు ఏమున్నది? కి యూజింగ్ ఎనీ ఆఫ్ దీస్
number cards. Make 10 3-digit numbers and read them. Remember that you cannot have 0 in the hundreds place. అంటే వాళ్ళు ఏమంటారు 10 3-digit make 10 3-digit numbers అంటే 10 అంటే 10 దా 3-digit నెంబర్ తయారు చేయంటున్నారు. వీటితోని అంటే మనకి ఎలా తయారు చేయాలంటే ఇప్పుడు ఏమన్నా 1 2 3 4 6 7 నుంచి 0 దాకా ఉన్నది. అయితే మనం ముందు రాసుకుందాం. వాళ్ళు ఏమంటున్నారు 1 2 3 4 5 6 7 8 9 0. ఇప్పుడు నుంచి ఏమన్నా ఈ నుంచి 3-digit నెంబర్లు తయారు చేయంటున్నారు. ఇంతకీ ఏమన్నా లాస్ట్కు 0 రావద్దు అంటున్నారు. అట్లనే తయారు ఎట్లా చేస్తామంటే ముందు స్మాలెస్ట్ నెంబరు 1, మళ్ళా 2 3 ఎంత 100. ముందేంపే ఈ 2 3 ఉన్నాయి కదా, దీనికి ఎట్లా రాస్తుంది అంటారు చూడు, ఎట్లా చదవాలా 3. ఇదేమయ్యా యూనిట్, ఇదేమయ్యా టెన్స్, ఇదేమయ్యా హండ్రెడ్స్. 100 ప్లేస్లో వచ్చింది కదా. అయితే ముందేమనాలా, ముందు ఎట్లా చదవాలి, ఎట్లా చెప్పన్నా 100 చూడు, ఇది 100. ముందేంపే ఇక్కడ చూడాలి 100. అయితే మళ్ళీ టెన్స్ అంటే 20 వచ్చా, టెన్స్ అంటే 20 వచ్చా. ఎన్ నుంచి దాకా 10 నుంచి 99 దాకా లేదా ఆన్లో మనం గ్రూప్లో చూసినాం కదా, ఈడ ఇది టెన్స్ ఈ గ్రూప్లో వచ్చింది. అయితే అప్పుడు ఏం చేయాలి 123. సింపుల్. ముందు దీనికి 100 అనాలి. ఒకవేళ ఇక్కడ 4 ఉన్నాకో 4, మళ్ళీ 7 ఉన్నది, 9 ఉన్నది, అప్పుడు ఏమనాలి 400. ముందు 100 ఉన్నది ఇక్కడ 479. దీనికి ఎట్లా మరి టెన్స్లో ఉన్నది ముందు, అయితే అదే టెన్స్లో ఉన్నది అంటే 79. అదే 5 3 4. ముందు దీనికి 500 అనాలా 34. ఇట్లా మీరు రాసుకోవచ్చు. 500కు 500 డైరెక్ట్గా అనొచ్చు. మళ్ళా 500 అన్నావా, మళ్ళీ ఇది ముంగడిదేమో 30, మళ్ళీ 4 అయిపోయా 534. అదే నీకు 9 4 7. ముందేంపి 9కు 900 అనాలా, మళ్ళీ ఏమో 47 అయిపోయి 947. ఇట్లా ఈజీగానే ఉన్నా కదా. ఇట్లా ఉన్నా ఇట్లాంటి నంబర్లు ఎంపై సాధారణ తయారు చేయన్నలు అని తయారు చేసి అవిరికి చదువు అంటున్నారు. వాళ్ళు ఏవి నుంచి ఈ నుంచి ఇవి ఎన్ని 10 నంబర్లు ఉన్నాయి కదా, ఈ 10 నంబర్ నుంచి వాళ్ళు 10 నంబర్లు అంటే 10 నంబర్లు ఎట్లాంటి నంబర్లు 1 నంబర్ 1 2 5. దీనికి ఏమంటారు, ఇది తయారు చేయంటున్నారు 3-digit నెంబర్లు. మళ్ళా 2 6 7 3 మళ్ళీ తయారు చేసి ఇంగ్లీష్ చదువుంటున్నారు. ఎట్లా 125 673. ఇట్లాంటివి ఏమన్నా నీకు ఇప్పుడు నేను చెప్తా, అవన్నీ నువ్వు తయారు చెయ్యు, నువ్వే తయారు చెయ్యి ఇంట్లో నుంచి. మళ్ళా నాకు
బాబాయ్ ఫోన్ మీదకి వెళ్ళి కూడా నాన్న ఫోన్ నుంచి అవి చదివి పంపించు అని లేదా. ఇది ఫస్ట్ ఇది అయిపోయింది. సెకండ్, రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ వర్డ్స్. రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ వర్డ్స్. అందులో ఏమేమి రాసిండ్లు? 325, 449 ఉంది. రెండే తీసుకుంటా. ఏమన్నాడు? 325. దీనికి రాయాలా? ఎట్లా రాస్తావు? ఇప్పుడు చూడు, ఇలా మనకు సింపుల్ చెప్పిండు. త్రీ ఇదే ఇది ముందే ఇది యూనిట్ ప్లేస్ నీకు చెప్పిన. ఇది ముందు నువ్వు మంచిగా రాసు, ధ్యానం పెట్టుకో. ఇది యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్కు 1 నుంచి 9 దాకా ఎట్లున్నా అట్లని చదువుతారు. టెన్స్ ప్లేస్లో ఎన్ని ఉన్నాయో అన్నీ టెన్స్లో 10, 29, 29 ఒకవేళ ఈడైపో ఒకవేళ 20. ఈ 2 ఉన్నాయా? దీనికి 2 కాకుండా 20, ఒకవేళ 8 ఉంటే 80, ఇట్లా 80 ఇంట్లోనే చదవాలి. అవునా? దాని పక్కకు ఎంత ఉన్నది? 9 ఉంటే 9, 8 ఉంటే 8 నార్మల్ చదవాలి. అట్లా 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 చదవాలి. అయిపోయా. అట్లా ఇది యూనిట్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది 100 ప్లేస్. అంటే దీనికి ఇప్పుడు ఎట్లా రాస్తావు? ముందు 3 ఇట్లా 3 రాయొచ్చు కదా. 3 మళ్ళా 100 రాయాలా? ఏది 100 ప్లేస్లు ఉన్నాయి? 100, 100 మళ్ళా ఇదేమో 20, 25. ఇట్లనే అవి నీ పుస్తకాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ రాయు. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 6 రాయు. మళ్ళీ నేను రాస్తా, నేను ఇస్తా. అవి ఒక 5 రాయు. త్రీ, మళ్ళా 4, మళ్ళా 5, 6. అవునా? ఇది 5. ఇవి నువ్వు ఎంపి నాకు రాసి చూపెట్టు. అంటే నీది ఈ ఎల్లటిది ఏమో హోంవర్కు. ఇది మళ్ళా ఇవి నుంచి 3 డిజిట్ నెంబర్లు ఇట్లా తయారు చేయు. అవి తయారు చేసి ఎన్ని 10 తయారు చేయు. అవి నాకు రాసి చదివి పంపియు. మళ్ళా ఇవి పంపి ఇంగ్లీష్లో రాసి పంపియు. ఇట్లా ఇగో 325, ఇది 451, 4 రాయు. 4 ఎట్లా రాస్తావు? 4 అట్లా రాయి. మళ్ళీ 51 ఇట్లా రాసి పంపియు. నాకు ప్రాబ్లం ఉంటే చెప్పు. మళ్ళీ ముంగడిది మనం రేపు నేర్పుతాం.
లేదా